మైకెల్. జఫర్ జాక్సన్ లీడ్‌గా యాంటోన్ ఫుక్వా డైరెక్షన్‌లో వచ్చిన బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ 1966 నుంచి 1988 మధ్యలో జరుగుతుంది. చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఆధ్వర్యంలో తన అన్నలతో కలిసి జాక్సన్ 5 అనే బ్యాండ్ ద్వారా మ్యూజిక్ వరల్డ్‌లోకి అడుగుపెట్టిన మైకేల్ జాక్సన్ చిన్న చిన్న షోస్‌తో మొదలుపెట్టి తర్వాత సోలోగా వరల్డ్ వైడ్ సెన్సేషన్‌గా, కింగ్ ఆఫ్ పాప్‌గా ఎలా మారాడు? ఈ ప్రాసెస్‌లో తను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? అనేదే ఈ సినిమా. ఇక ఈ సినిమా నాకు జస్ట్ పర్లేదనిపించింది. అంటే 'మైకేల్ జాక్సన్' బయోపిక్ అన్నారు గదా! సో, తన లైఫ్‌ని ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేస్తూ, తన గురించి మనకి తెలియని విషయాలేమైనా చూపిస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తే, వాళ్ళలాంటి ప్రయత్నాలేమీ చేయకుండా, ఆల్రెడీ మనకి తెలిసిన విషయాలనే పైపైన టచ్ చేస్తూ, ఎక్కువగా తన మ్యూజిక్‌ని, కాన్సర్ట్స్‌ని హైలైట్ చేశారు. సో, నాకిది బయోపిక్‌లా కంటే, 'మైకేల్ జాక్సన్' లెగసీని సెలబ్రేట్ చేసుకోవటంలా అనిపించింది. అయితే ఇది కొద్ది వరకే సాటిస్ఫై చేసింది. అంటే 'మైకేల్ జాక్సన్' లైఫ్‌లో చాలా ట్రాజెడీ ఉంది. కొడుకు టాలెంట్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ తనని కంట్రోల్ చేయాలనుకునే నాన్న చిన్నప్పటి నుంచే ఫేమస్ అవ్వటం వల్ల ఫ్యాన్స్ తప్ప నిజమైన ఫ్రెండ్స్ లేక తను యానిమల్స్ తో బాండ్ ఏర్పరచుకోవటం, లైఫ్ చేంజింగ్ ఇంజురీస్ ఇలా తన జీవితంలో చాలా విషాదమే ఉంది. కానీ వాటన్నిటిని ఏదో హైలైట్ రీల్‌లా అలా అలా టచ్ చేసి వదిలేశారు. కావాల్సినంత డ్రామా పండించి ఫ్యాన్స్‌ని ఎమోషనల్ చేసే అవకాశం ఉన్నా అటుగా ప్రయత్నాలు చేయకపోవడం ఏంటో నాకర్థం కాలేదు. మైకేల్ జాక్సన్‌కి 10 మంది సిబ్లింగ్స్ ఉన్నారు. కానీ వాళ్ళతో తన రిలేషన్ ఎలా ఉండేది అనేది అస్సలు చూపించలేదు. కొంతమందినైతే అసలు సినిమాలోనే పెట్టలేదు. ఇక తన అబ్యూజివ్ ఫాదర్‌తో తనకున్న రిలేషన్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా, ఇప్పుడు వీళ్ళ మధ్య ఒక మంచి సీన్ రాబోతుంది. ఎమోషన్స్ ఎక్స్‌ప్లోడ్ అవుతాయి అనుకోగానే, ఆ సీన్ మధ్యలోనే కట్ అయిపోవటమో, లేదా హాఫ్ బేక్డ్‌గా మిగిలిపోవటమో జరుగుతూ ఉంటది. ఓకే. తన ఫ్యామిలీని పెద్దగా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. పోనీ తన మ్యూజిక్‌కి, డాన్స్‌లకి ఇన్‌స్పిరేషన్ ఏంటి అనేదైనా సక్రమంగా చూపిస్తారా అంటే అదీ లేదు. అంటే తను పడ్డ కష్టాల్ని, ఛాలెంజెస్‌ని హైలైట్ చేయకుండా, కేవలం తన సక్సెస్ మీదే ఫోకస్ చేయటం ఈ సినిమాకి అతిపెద్ద మైనస్‌గా మారిందని చెప్పొచ్చు. అంటే తన సక్సెస్ ఏంటో ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. తనొక ఫినామినన్. జనరేషన్‌లు మారుతున్నా తనని కొట్టేవాడు రాలేదంటే, తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సక్సెస్ వెనుకున్న కష్టాలేంటనేది చూపిస్తే గదా బయోపిక్ అయ్యేది. సో, నా వరకు బయోపిక్‌గా ఇది కంప్లీట్‌లీ ఎంప్టీ అనిపిచ్చింది. అయినా ఇది పూర్తి కథ గాదు. పార్ట్ 1 గదా! అసలు కథ కాంట్రోవర్సీస్‌ని పార్ట్ 2లో టచ్ చేస్తారులే అని అనుకోవటానికి గూడా లేదు. ఎందుకంటే ఇది కంప్లీట్‌లీ శానిటైజ్డ్ బయోపిక్. అంటే ఇందులో మైకేల్ జాక్సన్ చాలా మంచివాడు. తను జీవితంలో అసలు తప్పే చేయలేదు అన్నట్టు చూపించారు. జస్ట్ తన ముక్కు పెద్దగా ఉండటంతో సెల్ఫ్ కాన్షియస్‌గా ఫీల్ అయ్యేవాడు అని మాత్రమే చూపించారు. సో, ఇది నిజంగా నిజమా? లేకపోతే వైట్ వాషింగా అనేది ఎంజే ఫ్యామిలీకే తెలియాలి. యాక్చువల్‌గా ఈ సినిమాని ఫస్ట్ సింగిల్ పార్ట్‌గానే ప్లాన్ చేశారు. కానీ లీగల్ రీజన్స్ వల్ల క్లైమాక్స్‌ని పూర్తిగా తీసేయాల్సి రావటంతో రీషూట్స్ చేసి సినిమాని 2 భాగాలు చేశారు. సో, లీగల్ రీజన్స్ వల్ల తన జీవితంలో జరిగిన కాంట్రోవర్సీస్ జోలికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి పార్ట్ 2లో కనీసం తన పర్సనల్ బ్యాటిల్స్‌నైనా డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేస్తారేమో చూడాలి. ఇక టెక్నికల్‌గా ఈ సినిమాలో వంక పెట్టడానికి ఏమీ లేదు. ప్రొడక్షన్ వాల్యూస్, ప్రొడక్షన్ డిజైన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఎంజే సాంగ్స్‌ని, కాన్సర్ట్స్‌ని రీక్రియేట్ చేసిన విధానం వావ్ అనిపిస్తాయి. ఇక మ్యూజిక్ గురించి చెప్పేదేముంది? ఎవర్ గ్రీన్ సాంగ్స్ కదా! పాటలొచ్చినప్పుడల్లా పూనకం వచ్చినట్టు ఊగిపోవటమే. ఇక ఇందులో పెర్ఫార్మన్సెస్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. ముఖ్యంగా 'మైకేల్ జాక్సన్‌గా' 'జఫర్ జాక్సన్' అద్దరగొట్టేసాడు. తను చూడటానికి అచ్చం వాళ్ళ మామలా ఉండటమే గాదు, డాన్సుల్లో గూడా మామకి తగ్గ అల్లుడు అనిపించుకున్నాడు. సర్ప్రైజింగ్‌గా తన వాయిస్ కూడా సిమిలర్‌గా ఉంది. సో, పెర్ఫార్మన్సెస్ పరంగా, టెక్నికల్‌గా సినిమా ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, మీరు దీన్ని 'ఎంజే' బయోపిక్‌లా కాకుండా, ఇది తన లెగసీ సెలబ్రేషన్ అని ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తే ఎంజాయ్ జేయొచ్చు. అది విషయం.